హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్. సమ్మర్ వచ్చిందంటే చాలు మామిడి పళ్ళు, తాటి ముంజలతో పాటు బాగా గుర్తొచ్చేవి పనస్తొనలండి. ఈ పనస్తొనలు తిన్న తర్వాత వాటిలో ఉండే గింజలతో కూరని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ కూర రైస్ లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ కూర తయారీ కోసం పనస గింజలు తీసుకుని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి ఈ గింజలు ఉడకడానికి సరిపడా నీళ్లు, పావు స్పూన్ పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి. 4 విజిల్ వస్తే ఈ పనస గింజలు కాస్త మెత్తగా ఉడుకుతాయండి. మనం కూర తయారు చేసిన తర్వాత మరి కాస్త గట్టి పడతాయి. అందుకని కొంచెం మెత్తగానే ఉడికించుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టి ఉడికించిన తర్వాత కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి గింజలు ఒకసారి చూసుకోవాలండి. గింజలు అయితే ఈ విధంగా ఉడికి ఉన్నాయి. ఇప్పుడు ఈ గింజలను మరొక ప్లేట్ లోకి తీసుకుని ఇలా పైన తొక్క అంతా తీసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత తీస్తే తొక్క బాగా వస్తుంది. పైన చూడండి రేకులా అయితే ఉంటుంది. ఆ తొక్క ఒకటి ఒలుచుకుంటే సరిపోతుందండి. బ్రౌన్ గా ఉన్న తొక్కని వలవకపోయినా ఏమీ పర్వాలేదు. ఇలా గింజలన్నీ ఇదే విధంగా కట్ చేసుకుని ఇలా తొక్కలన్నీ తీసేసుకోవాలి. మీకు ఉడికినప్పుడు ఇంత మెత్తగా ఉన్నా మనం కూర వండిన తర్వాత ఇవి కాస్త గట్టి పడతాయండి. చూడండి మొత్తం గింజలన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకుని తొక్క తీసి ఇలా ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా రెడీ పెట్టుకున్న గింజలతో కూరను అయితే ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా కూర తయారీ కోసం బాండీ తీసుకుని 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. ఈ నూనె కాస్త వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 4 పచ్చిమిరపకాయలను కూడా చీల్చుకుని వేసుకోండి. వీటిని కాస్త దోరగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోండి. ఉల్లిపాయలు కాస్త కలర్ మారిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ కోసం 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి వేయించి 2 టమాటాలని మెత్తని పేస్ట్ లా చేసుకుని వేసుకోండి. ఈ టమాటా ప్యూరీ అంతా కూడా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోండి. ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయిన తర్వాత పావు స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ ఉండేటట్లుగా ధనియాల పొడిని వేసుకోండి. ఇక్కడ నేను చిన్న స్పూన్ తో వేస్తున్నాను. పావు స్పూన్ జీలకర్ర పొడి, మీ రుచికి తగ్గట్లుగా కారాన్ని వేసుకోండి. అలాగే టేస్ట్ కి సరిపడా ఉప్పును కూడా వేసుకుని ఈ మసాలాలన్నీ కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మసాలాలన్నీ బాగా కలిసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పనస గింజలను కూడా వేసి మరొకసారి ఈ పనస గింజలకి మసాలాలు పట్టేటట్లు ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ కూరకు సరిపడా నీళ్లను వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో నిదానంగా ఉడికించుకోవాలి. చాలా మంది ఈ పనస గింజల కూర తెలియక ఈ పనస గింజలను అయితే పాడేస్తూ ఉంటారండి. ఒకసారి తప్పకుండా ఇలా కర్రీ చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కూర అంతా కాస్త దగ్గర పడిన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా, చివర్లో కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పనస గింజల కూర తయారైనట్లే. చూసారు కదండి, ఈ కూరను చూస్తే మీకు కూడా తప్పకుండా తయారు చేయాలనిపిస్తుంది కదండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ పనస గింజల కర్రీ రైస్ లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.